గతంలో హైదరాబాద్ నుంచి విజయవాడ కారులో వెళ్ళాలంటే మనం 4 టోల్ గేట్‌లను దాటాల్సొస్తుండే. ఒక్కొక్క టోల్ గేట్‌కి యావరేజ్‌గా రూ. 100 యేసుకున్నా గూడా పొయ్యి రావడానికి రూ. 800 వరకు టోల్ గేట్ కట్టేవాళ్ళు. అయితే దీన్ని ప్రజలు భారంగా భావించేవాళ్ళు. సరిగ్గా ప్రజల బాధల్ని అర్థం చేసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానంలో కొద్ది మార్పులు తీసుకొచ్చింది. ఈ విధానంలో ఫాస్టాగ్‌లో రూ. 3000 పెట్టి రీచార్జ్ చేసుకుంటే ఒక్కొక్క టోల్ గేట్‌కి రూ. 15 చార్జ్ చేయబడుతుంది. ఈ విధంగా 200 సార్లు టోల్ గేట్ల ద్వారా ప్రయాణం చేయవచ్చు. ఒకవేళ 200 ట్రిప్పులు అయిపోతే మళ్ళీ రీచార్జ్ చేసుకొని ప్రయాణించే సౌకర్యం ఉంది. ఈ విధానం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. దీనివల్ల రోజు ప్రయాణం చేసేవారికి భారం తప్పుతుంది. ఈ విధానంలో కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌ప్రెస్ హైవేలో, నేషనల్ హైవేలో మాత్రమే వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నటువంటి టోల్ గేట్‌లకి ఇది వర్తించదు. దీనికోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న పాత విధానంలో ఉన్నటువంటి రాజ్‌మార్గ్ యాత్ర అనే మొబైల్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని వాడుకుంటే సరిపోతుంది. ఏది ఏమైనప్పటికీ వాహనదారుల ఇక్కట్లను అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. ప్రయాణికులకు, వాహనదారులకు ఊరట కలిగించే అంశంగా భావించవచ్చు.